హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్నీస్ కిచెన్. మా చెట్లన్నీ మీకు హాయ్ చెప్తున్నాయి. చూడండి ఎంతగా గాలి వీస్తుంది. ఫుల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్నీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే. 3 days నుంచి వీడియోస్ పెట్టలేదు, ఈరోజు పెడుతున్నాను. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ, ఇది వచ్చేసి ఇట్లా వంకాయ కర్రీ చేశాను. చపాతీ వంకాయ కర్రీ తక్కువ మసాలాలతో వేసి చేశాను. ఓన్లీ ఆనియన్, కొద్దిగా మిర్చి, టమాటా, కొద్దిగా ధనియాల పొడి అన్నీ కొద్దిగా వేసి ఫ్రై చేశాను. కొద్దిగా వాటర్ వేసి ఇమిరేంత వరకు పెట్టి ఫ్రై అయిపోయింది. పిండి తడపాలి. ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు లేవడమే లేసాము. సామాన్లన్నీ టబ్బులోకి మార్చేశాను. కడిగినవన్నీ ఇందులోకి బేర్చేశాను. ఇంకా నిన్న మార్కెట్ జరిగింది. కాయగూరలన్నీ తీసుకొని వచ్చాను. డైనింగ్ టేబుల్ అంటే ఇది డైనింగ్ టేబుల్ కాదు, నాకు హెల్పింగ్ టేబుల్. పిండి తడపడానికి, ఏదైనా వేడిగా ఉండేది దించడానికి, పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది కదా, అది అలా చేసుకోవడానికి ఒక టేబుల్ పెట్టుకున్నాను. ఇక్కడ పిల్లి మేవు 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 అంటూనే ఉంది. దానికి చికెన్ వేసే అలవాటు చేశాము. డోర్ తీస్తేనే చికెన్. పెరుగు తోడు పెట్టాను. ఇంకా వచ్చేసి లోపలంతా క్లీనింగ్ అయిపోయింది. ఈ రూమ్ ఉంది, ఇంకా ఈ రూమ్ ఉంది, బయట రూమ్ ఉంది. వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను. మా జీలాని ఏదో చేస్తున్నాడు. డిష్ వాషర్లో సామాన్లు తీసేసి కొన్ని వేయాలి. మార్నింగ్ నుంచి ఇన్ని పనులు జరుగుతున్నాయి. కూరగాయలు తెచ్చినప్పుడు మెంతాకు ఎక్కువగా ఉంటే బయట ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, అందుకే దీన్ని తీసుకొని వచ్చి ఆరబెట్టేశాను. కసూరి మేతి చేసేసాను. ఈ చిగురు చూసారా? మా పెరట్లో చెట్టులోది. చూడండి, ఇంత వచ్చింది. ఇంత 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 వచ్చింది. నిన్న మార్కెట్కి వెళ్ళాను కదా, మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి మందు లేకోకుండా తోటలో నుంచి డైరెక్ట్గా తీసుకొని వచ్చి అక్కడ సంతలో అమ్ముతారు. అవి తీసుకున్నా. 1 కిలో వచ్చేసి 40 రూపీస్. ఇవి 4, ఈ 5 నేను తీసుకొని వచ్చిండేటివి. ఇది వచ్చేసి మా జీలాని తెచ్చాడు, ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంట. ఇవి కాక ఇంకా కొన్ని తీసుకొని వచ్చాను. ఇవి కానీ అన్ని మ్యాంగోసే. చూడండి, ఇవి డైరెక్ట్ తోటలో నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో మాగబెట్టడం. చూడడానికి బ్లాక్గా ఉంటాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి. 3 days అయిందంట వాళ్ళు తీసి. ఇవన్నీ 6 kilos. పపాయాస్ అయితే మా చెట్లలోటివి. మ్యాంగో చెట్టుగానే ఉంది మా ఇంట్లో. ఇంకా పోవాలనుకుంటా, చాలా రోజులు పోవాలి మ్యాంగోస్.